ఉన్నప్పుడు దాన్ని తట్టుకొని ఎవరు నిలబడలేరు. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయిన సందర్భం ఉంది మనకి. కాబట్టి అంత కిరణ్ బేడి ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. వేవ్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుసు మనకి. ఓకే, ఆప్ 37 స్థానాల్లో ముందంజలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 36, 70 స్థానాలని శాసనసభకు ఢిల్లీలో 36 అయితే 37 ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికే ముందంజలో ఉంది. కాబట్టి తాను ఎవరి సహాయం లేకుండా ఈసారి సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మనతో దీక్షిత్ కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఢిల్లీ ప్రజలు ఈసారి మరికొంత ఇది చూపించారు. హంగ్ రాకుండా, మళ్ళీ ఇబ్బందులు కాకుండా. ఇప్పటికే 2 సంవత్సరాల్లో రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. పదే ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం అనవసరంగా ఖర్చు అవుతూ ఉన్నది. తర్వాత ఇతర అంటే రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక పదే ఎన్నికలు రావడం అనేది ఒక ఇదిగా ఇబ్బందిగా తయారవుతున్నది. కాబట్టి ఢిల్లీ ప్రజలు మళ్ళీ 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగకుండా ఉండే ఫలితాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ 38 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 12, కాంగ్రెస్ 3, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా వెనకంజలో ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. దీక్షిత్ కూడా జాయిన్ అయినారు మనతో. దీక్షిత్ గారు చెప్పండి, ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగానే తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ట్రెండ్స్ చూసినట్టయితే ఈసారి 5 ఏళ్ళు ఉంటారా, లేక మధ్యలోనే మళ్ళీ గతంలో లాగా 49 రోజుల తర్వాత వెళ్ళిపోయినట్టు మళ్ళీ ఏమైనా చేస్తారా కేజ్రీవాల్? అంటే ఒకటి, మనము గతంలో 49 రోజులకి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూడాలి. కారణాలు చూసినట్లయితే కనుక 49 రోజుల్లో ప్రజలకి కావాల్సినటువంటివన్నీ కూడా చేయటానికి పూర్తి అన్ని రకాలుగాను మన ప్రయత్నాలు జరిగాయి, చేసాం కూడా. అయితే మెజారిటీ అనేది మన దగ్గర లేని కారణం చేత అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి ఏ బిల్లు, ముఖ్యంగా జన్లోక్పాల్ బిల్లు గురించి కానివ్వండి, లేదంటే స్వరాజ్ బిల్లు గురించి కానివ్వండి, చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి ఆ గొడవలు అవన్నీ చూసి ఇంకా ఈ ప్రభుత్వాన్ని నడిపించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రజలకు ఏవైతే మేము హామీ చేశామో, జన్లోక్పాల్ బిల్లు తీసుకొస్తామన్నాము, స్వరాజ్ బిల్లు తీసుకొస్తామన్నాము, అవి చేయలేకుండా ఉన్నాము. అందుచేత ప్రజలకి ఈ విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పి మనం ఇందులోంచి కనుక తప్పుకున్నట్లయితే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మన రాష్ట్ర అసెంబ్లీని నిర్వీర్యం చేసి మళ్ళీ ఎన్నికల్ని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో గెలిచి పూర్తి మెజారిటీతో వచ్చినట్లయితే కనుక ఈసారి మళ్ళీ అనుకున్నవన్నీ కూడా చేయవచ్చునన్నటువంటి ఉద్దేశంతో మనం వెళ్ళిపోవటం జరిగింది. అయితే అనుకున్న రీతిలో మళ్ళీ ఎన్నికల్ని ఏర్పాటు చేయకుండా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, తర్వాత వచ్చిన భారతీయ జనతా పార్టీ కానివ్వండి, దాన్ని రాష్ట్రపతి పాలనలో ముందుకు నడిపించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి ఎన్నికలు వచ్చాయి, మనం చూస్తూనే ఉన్నాము. ఎగ్జిట్ పోల్స్ కూడా బాగా మంచి రిజల్ట్స్ చూపించాయి. ఇప్పుడు కౌంటింగ్ కూడా బాగా రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఆల్రెడీ ఇంచుమించుగా మ్యాండేట్ దాటేస్తున్నామని చెప్పి క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఈసారి మాత్రం 5 ఏళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే అవకాశం మాత్రం ఎంత మాత్రం లేదు. ఓకే, ఇప్పటికీ 54 కాన్స్టిట్యుయెన్సీస్లో ట్రెండ్స్ మనకు తెలుస్తున్నాయి. అందులో 40 స్థానాల్లో ఆప్ క్లియర్ లీడ్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నది. 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పడిపోయింది.